వెల్కమ్ టు రియర్ వ్యూ విత్ రమేష్ కందుల. ఎనీవేర్ ఎనీ టైమ్ అని తెలుగు సినిమాల్లో డైలాగులు ఉంటాయి. దాన్ని నిజ జీవితంలో ఆచరించగల దేశం ఇజ్రాయెల్. హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియేని చంపిన విధానం ఈ విషయాన్ని మరోసారి ప్రపంచానికి తేటతెల్లం చేసింది. పోయిన అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి 1200 మందికి పైగా ఆ దేశ పౌరుల్ని హతమార్చారు. ఆ ఘటనతోటి నివ్వెరపోయిన ఇజ్రాయెల్ హమాస్ని సమూలంగా నిర్మూలించే వరకు నిద్రపోము అని ప్రతిజ్ఞ పూనింది. అప్పటి నుంచి హమాస్ పాలనలో ఉన్న గాజా ప్రాంతం మీద మిలిటరీ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో వేలాది మంది అమాయక పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. అయినా ఇజ్రాయెల్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. హమాస్ లీడర్లందరినీ మట్టుబెడతామని కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పుడు హమాస్ టాప్ లీడర్లలో ఒకడైన ఇస్మాయిల్ హనియేని అత్యంత డేరింగ్ ఆపరేషన్లో ఇజ్రాయెల్ హతం చేసింది. ఈ ఘటనను అర్థం చేసుకోవాలంటే ఈ ప్రాంత చరిత్రని సంక్షిప్తంగానైనా తెలుసుకోవాలి. యూదులు మధ్య ఆసియా ప్రాంతంలో 5000 ఏళ్ల క్రితమే ఉన్నారు. అనేక చారిత్రక కారణాల వల్ల, ఆనాటి పాలకుల వేధింపుల వల్ల వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురయ్యారు. యేసుక్రీస్తు కూడా యూదు జాతికి చెందినవాడే. 1940వ దశకంలో అడాల్ఫ్ హిట్లర్ పాలనలో జర్మనీలో, అదేవిధంగా యూరోప్లో యూదులు ఊచకోతకు గురయ్యారు. అప్పుడు తమకంటూ ఒక దేశం ఉంటే కానీ యూదులు బతకలేరని వాళ్ళు భావించారు. అప్పటి నుంచి తమ పూర్వీకుల ప్రాంతమైన జెరూసలేంలో కొంతమంది యూదులు భూములు కొనుక్కోవడం ప్రారంభించారు. అప్పటికే ఆ ప్రాంతంలో అరబ్బు జాతీయులైన పాలస్తీనియన్లు ఉంటున్నారు. వలస పాలకులుగా ఉన్న బ్రిటిష్ వాళ్ళు అటు అరబ్బులకి ఇటు యూదులకి వాళ్ళ దేశాలు ఏర్పరుస్తామని చెప్పారు. అనేక పరిణామాల తర్వాత 1949లో యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి ఈ భూభాగం మీద గొడవలు జరుగుతున్నాయి. పాలస్తీనియన్ల కోసం ఇదే ప్రాంతంలో ప్రత్యేక దేశం ఏర్పరచాలి అనేటువంటి పోరాటం మొదలైంది. చివరకు గాజా అనే ప్రాంతం, వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతం, ఈ రెండు పాలస్తీనియన్ల ఆధీనంలోకి వెళ్ళాయి. అయితే వీటి మీద కూడా ఇజ్రాయెల్ ఇంకా తన పెత్తనాన్ని కొనసాగిస్తున్నది అనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గాజా ప్రాంతంలో హమాస్ అనే తీవ్రవాద సంస్థ ఆధిపత్యాన్ని సాధించింది. ఇజ్రాయెల్ని మట్టుబెట్టడమే తమ లక్ష్యం అని హమాస్ బహిరంగంగానే ప్రకటించింది. ఇందులో భాగంగా హమాస్ తీవ్రవాదులు పోయిన అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లోని పౌరుల్ని 1200 పైగా సివిలియన్స్ని హతమార్చారు. 200 మందికి పైగా మహిళలు, పిల్లల్ని కిడ్నాప్ చేశారు. ఈ ఘటనతో ఇజ్రాయెల్ ఉగ్ర రూపం దాల్చింది. ఇజ్రాయెల్ పౌరుల మీద పోయిన అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి ప్రపంచాన్ని రెండుగా చీల్చింది. పాలస్తీనియన్ల హక్కుల్ని ఇజ్రాయెల్ కాలరాస్తోందని, పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమిస్తోందని, అందువల్ల ఈ దాడి సమర్థనీయమేనని ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం వాదిస్తోంది. అయితే హమాస్ పూర్తిగా ఉగ్రవాద సంస్థని, ఆ సంస్థ పాలించే గాజాలో పాలస్తీనియన్లకు కూడా కనీస హక్కులు లేవని, ఇజ్రాయెల్ పౌరులను చంపడం టెర్రరిస్టు చర్య అని, అందువల్ల హమాస్ని సర్వనాశనం చేసే వరకు నిద్రపోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ని బలపరిచే అతి కొద్ది దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇజ్రాయెల్కి ఆ దేశం బద్ధశత్రువు. తాజాగా ఇరాన్లో కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారానికి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియేని ఇరాన్ ఆహ్వానించింది. మంగళవారం నాడు ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణ స్వీకారానికి ఇండియాను కూడా ఇరాన్ పిలిచింది. ఇండియా తరఫున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా తీసిన ఫోటోలో ఇస్మాయిల్ హనియే, గడ్కరీ ఇద్దరినీ కూడా చూడొచ్చు. ప్రమాణ స్వీకారం తర్వాత ఇస్మాయిల్ హనియే తన అతిథి గృహానికి వెళ్ళారు టెహ్రాన్లో. అదే మంగళవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో ఇజ్రాయెల్ తన దగ్గరున్న అత్యాధునిక మిసైల్ వ్యవస్థను ఉపయోగించి హనియే ఇంటిని టార్గెట్ చేసి ఆయన్ని హతం చేసింది. ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. ఇరాన్లో
ఆ దేశ రాజధాని టెహరాన్ నడిబొడ్డు మీద ఇజ్రాయెల్ తన శత్రువుని హతమార్చడం సామాన్యమైన విషయం కాదు. తమ శత్రువులు ఏ దేశంలో తలదాచుకున్నా వారిని అంతమొందించడం అనేది ఇజ్రాయెల్ చాలా కాలంగా చేస్తున్న పని. ఆ దేశ గూఢచార సంస్థ మొస్సాద్ డేర్ డెవిల్ హై ప్రొఫైల్ పొలిటికల్ అసాసినేషన్స్కి మారుపేరు. ఇజ్రాయెల్ ఉనికిని కూడా ఇష్టపడని 22 ముస్లిం దేశాల నడుమ ఈ దేశం తన అస్తిత్వాన్ని అప్పటికీ ఇప్పటికీ కాపాడుకుంటోంది. మిడిల్ ఈస్ట్లో దాదాపు 40 కోట్ల మంది ముస్లింలు ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక ముస్లిమేతర దేశం ఇజ్రాయెల్. అటువంటి ఇజ్రాయెల్ జనాభా 1 కోటి కూడా లేదు అంటే నమ్మశక్యం కాకపోవచ్చు. అంత తక్కువ జనాభాతో, అంటే 1 కోటి కంటే తక్కువ జనాభాతో ఇజ్రాయెల్ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా రూపొందింది. మిలిటరీ దగ్గర నుంచి అనేక రంగాల్లో ఇజ్రాయెల్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని డెవలప్ చేసింది. తన శత్రువులు ఎక్కడ ఉన్నా ఎలిమినేట్ చేయగల సామర్థ్యాన్ని సాధించింది. దానికి తాజా ఉదాహరణ ఇస్మాయిల్ హనియా హత్య. అక్టోబర్ 7 ఘటన తర్వాత హమాస్ లీడర్లు పబ్లిక్లో కనబడడం లేదు. ఇస్మాయిల్ హనియా సహా హమాస్ లీడర్లు టర్కీ, ఖతార్ వంటి దేశాల్లో తలదాచుకుంటున్నారు. అయినా వారిని వదిలేది లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్లో ఆ దేశ ప్రభుత్వ అతిథిగా వాళ్ళ రక్షణలో ఉన్న హనియేని ఇజ్రాయెల్ చంపగలదని ఎవ్వరూ ఊహించలేదు. ఇరానియన్ రాడార్లని, అత్యాధునిక గూఢచర్య వ్యవస్థని మభ్యపెట్టి ఇజ్రాయెల్ మిస్సైల్ నేరుగా టెహరాన్లో హనియే ఉంటున్న ఇంటి మీద గురి పెట్టగలగడం ఆ దేశానికున్న మిలిటరీ క్యాపబిలిటీని మరొక్కసారి తేటతెల్లించేసింది. 2 ఏళ్ల కిందట న్యూక్లియర్ బాంబుని డెవలప్ చేయడం కోసం పనిచేస్తున్న ఇరానియన్ సైంటిస్ట్ని ఇదే విధంగా ఇజ్రాయెల్ చంపింది. మనుషులతో పనిలేని ఒక మిషన్ గన్ని ఇరాన్లోకి పంపి కారులో వెళుతున్నటువంటి ఆ సైంటిస్ట్ని రిమోట్గానే షూట్ చేసి హతమార్చింది. మొన్న ఏప్రిల్ నెలలో హనియే 3 కొడుకుల్ని, 3 మనవళ్ళు, 1 మనవరాల్ని ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ తోటి చంపేసింది. అక్టోబర్ 7 దాడి తర్వాత గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో వేలాది మంది సాధారణ పాలస్తీనా పౌరులు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణకాండను ఆపాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సయోధ్య కుదర్చడానికి అమెరికాతో సహా వివిధ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకి తాజాగా ఇజ్రాయెల్ చేసినటువంటి హత్య గండి కొట్టినట్టయింది. మిడిల్ ఈస్ట్లో వాతావరణం మరింత వేడెక్కింది. అటు ఇరాన్, ఇటు హమాస్ కూడా ప్రతీకారం తీర్చుకుంటాము అని ప్రకటిస్తున్నాయి. తమ దేశ రక్షణలో ఉన్న హమాస్ లీడర్ని రక్షించుకోలేకపోవడం ఇరాన్కి తల కొట్టేసినట్టుగా ఉంది. అంతేకాదు, కావాలనుకుంటే ఇరానియన్ లీడర్లని వాళ్ళ దేశంలోనే హతమార్చగల శక్తి మాకున్నది అని ఇజ్రాయెల్ చెప్పకనే చెప్పినట్టయింది. ఇస్మాయిల్ హనియా హత్య మిడిల్ ఈస్ట్లో సంక్షోభాన్ని మరింత క్లిష్టతరం చేసిందని చెప్పవచ్చు. హమాస్ సంస్థలో మరొక ప్రముఖ లీడర్ యాహ్యా సిన్వర్ గాజాలో భూగర్భ టన్నెల్స్లో తలదాచుకుంటున్నారని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆయన్ని కూడా హతమార్చి తీరుతామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. భారత్కి ఎప్పటి నుంచో మిడిల్ ఈస్టర్న్ దేశాలతో మంచి సంబంధాలున్నాయి. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్తో భారత్ సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో హనియే హత్యానంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే ఆందోళన భారత్లో ఉంది. ప్రస్తుతానికైతే ఇండియా ఈ అంశం మీద పెదవి విప్పలేదు. మొత్తంగా మిడిల్ ఈస్ట్లో ఇప్పట్లో శాంతి నెలకొనే అవకాశం అయితే కనిపించడం లేదు. జాతి మత భావనలు మానవ సమాజాన్ని ఎంత అతలాకుతలం చేయగలవు అనడానికి మధ్య ఆసియాలో జరుగుతున్న ఈ పరిణామాలు తాజా ఉదాహరణ.